గోపాలుని గ్రహణశక్తికి ఆ ఎత్తుపుంగవుడు ఆనందించి మామిడి పండు వెనుక ఉన్న మహిమను ఇలా చెప్పసాగాడు. అయితే ఇప్పుడు మామిడి పండు కదనమాట. మ్మ్. కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బాల్యంలోనే అతడి తల్లిదండ్రులు మరణించడం వల్ల కాశీపట్నం చేరుకొని విద్యాభిలాష లేకపోయినా భోజనం నిమిత్తం ఒక విద్యామందిరంలో చేరి దానికి అనుబంధంగా గల భోజనశాలలో ముప్పూటల భోజనం గడిచిపోయేలా చూసుకున్నాడు. కానీ చిత్రంగా అందరికంటే అతనికే సులభంగా విద్య అలవడసాగింది. సాధారణంగా చాలామంది యవన దశలో ఆ విద్యాలయాన్ని విడిచిపెట్టి కాపురానికి వచ్చే భార్యలతో సుఖించడానికి వెళ్ళకపోయేవారు. ఏ బాదరబందీ లేని శుద్ధమతికి తన వారంటూ ఎవరూ లేకపోయేసరికి 30 ఏళ్ళు దాటిన విద్యాలయాన్ని వదలలేదు అతడు. అన్ని శాస్త్రాలు అయిపోయాయి కూడా. సహనం అధికంగా గల శుద్ధమతి వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాలను మరింతగా శోధించి అధ్యయనం చేస్తూ ఇంకో 10 ఏళ్ళు అక్కడే వెళ్ళించేశాడు. కష్టించకుండా భోజనం దొరుకుతుంది, తెలుసుకున్న శాస్త్ర విజ్ఞానం ఇంకా పదును తీరుతోంది. కాశీలో సాధారణంగా ఎవరికైనా విద్యార్థిగానే పేరొస్తుంది, కానీ గురువుగా పేరు రావడం ఎంతో కష్టం. తాను అధ్యయనం చేస్తూనే ఇతరులకు నేర్పే బుద్ధిగల శుద్ధమతికి గొప్ప పండితుడని, అధ్యాపకుడని కూడా ప్రఖ్యాతి లభించింది. అప్పుడు అతనికి తన గ్రామం వెళ్ళాలని కోరిక కలిగింది. కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని తన ఊరు వెళ్ళాడు. అతను ఎవరైనా గుర్తుపడడం కష్టం గనుక తన తండ్రి తాతల పేర్లు చెప్పి వృద్ధతరానికి తనను పరిచయం చేసుకున్నాడు శుద్ధమతి. ఆ గుర్తులను బట్టి వారు శుద్ధమతిని "ఓరోరి, ఎంత వాడవైనావురా" అని మిక్కిలి గౌరవం చేసి ప్రతి వారు తమ ఆతిథ్యం ఇవ్వాలని పోటీ పడసాగారు. క్రమంగా అతని కీర్తి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పరాకింది. కాశీ పండితుని దగ్గర విద్య నేర్వాలని ఎంతోమంది ఆయనకు శిష్యులు కాసాగారు. బోధనా శక్తి, సహనం అధికంగా ఉన్న అతని దగ్గర చేరిన విద్యార్థి ఇంకో చోటుకు వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. విద్యార్థుల పట్ల అతనికి ఉన్న శ్రద్ధ అలాంటిది. శుద్ధమతి ప్రఖ్యాతి విన్న శ్రోతీయ బ్రాహ్మణుడొకడు అతనితో చుట్టరికాన్ని కలుపుకోవడానికి ఉత్సాహపడి వయస్సును సైతం పరిగణించకనే తన 16 ఏళ్ల కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె 20 ఏళ్లకు కాపురానికి వచ్చింది. ఆడతోడు లేనందువల్ల కొన్నాళ్లు లజ్జగా మెలిసి అనంతరం ప్రౌఢ స్త్రీ వలె సంచరించసాగింది. విద్యార్థుల్ని తన పుత్రుల్లాగానే భావించి చనువు ప్రదర్శించేసరికి ఆ నడు వయసు శుద్ధమతిని అనుమానం పిశాచి పీడించసాగింది. అది క్రమంగా ముదిరి విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పక ఎప్పుడూ భార్య జారత్వం చేస్తోందో కాబోలు అనుకుంటూ నిఘా పెట్టి అన్యమనస్కంగా ఉండసాగాడతను. చివరికి అది ఎంతగా పరిణమించిందంటే భార్యని ఒంటరిగా వదిలేసి తాను దేశాంతరాలకు పోవాలనుకునేంత వరకు వెళ్ళింది. ఒకనాడు అంత పని చేశాడు కూడా. అయితే రాత్రివేళ తమ గురువుగారు అందరినీ వదిలిపెట్టేసి ఇల్లు దాటడం పసిగట్టిన కొందరు విద్యార్థులు ఆయన్ని వెంబడించి తెల్లారేలోగా ఆయన్ని కలుసుకున్నారు. తమను అలా నట్టేట వదిలేసి వెళ్ళిపోవడం భావ్యం కాదన్నారు. చివరికి గురువుగారిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. వస్తుంటే దారిలో ఒక ఇల్లాలు వారిని తమ ఇంట స్వయంపాకానికి ఆహ్వానించింది. ఆమె భర్త కూడా అనుమానం పిశాచి. పైగా అతడు రాజుగారి పురోహితుడు కూడాను. అతడి శిష్యుల్ని విటులుగా భావించి రాజుగారికి ఫిర్యాదు చేయడమే కాక భార్యను ఒక గదిలో బంధించి స్వయంగా ఆయన్నే వచ్చి చూడమన్నాడా పురోహితుడు. రాజు స్వయంగా వచ్చి విచారించేసరికి గురువు సంగతి, అతని అనుమానభూతం సంగతి విద్యార్థుల వల్ల తెలిసింది. పురోహితుడికి ఉన్న రోగం అలాంటిదేనని, వృద్ధుడికి పడుచుపెళ్ళాం విషయం లాంటిదని రాజు తెలుసుకున్నవాడై వీళ్ళిద్దరికీ బుద్ధి చక్కబరుస్తాననుకుని పురోహితుడు తన భార్యను బంధించిన గది చూపించగా ఆమెను బయటకు రప్పించాడు. రాజు ఆమెకు నమస్కరించి "సాధ్వి, ఇది ఏమి?" అని అడిగాడు. "అయ్యా, బ్రాహ్మణులు అతిథులుగా దొరకడం కష్టం. ఒకరు కాదు, ఇంతమంది సద్బ్రాహ్మణులను అర్చించగలిగిన అవకాశం మళ్ళీ రాదని నేనే వారిని ఆహ్వానించాను" అని చెప్పి ఊరుకోకుండా మూర్ఖుల్లో మొదటివాడు అనుమానం పిశాచం ఆవరించిన తన పెనిమిటి అని, ఆయన మాటలను పట్టుకొని విచారణకొచ్చిన మీరు రెండో మూర్ఖులు అని నిర్భయంగా చెప్పిందామె. రాజు కోపగించుకోకుండా స్త్రీలందరూ జారిణులు కారని, ఉత్త అనుమానంతో ఉత్తమురాలిని అనుమానించినందువల్ల పురోహితుడిని దండించిన దోషం లేదని, అదే మాట శుద్ధమతికి వర్తిస్తుందని చెప్పడంతో శుద్ధమతి ప్రత్యక్ష నిదర్శనం ద్వారా
తాను ఉత్తమురాల్ని చూసినందువల్ల బుద్ధి కలిగి తన భార్యను కూడా ఇటుపై అనుమానించనని, నిరాధారంగా ఆరోపించనని, సామరస్యంగా సంసారం చేసుకుంటానని రాజు దగ్గర అంగీకరించాడు. అతనికి గల ప్రతిభా పాఠవాలు విన్న రాజు శుద్ధమతిని ఆస్థాన పండితునిగా చేసుకుని గౌరవించాడు. ఆ తర్వాత రాజుకిచ్చిన మాట ప్రకారం అనురాగంతో తన భార్యను చూసుకుంటూ కాలం గడపసాగాడు. సంతానం నిమిత్తం 6 నెలల పాటు శ్రీశైల మల్లికార్జుని ఆరాధించి ఒక మామిడి పండు వరంగా పొంది దాన్నెక్కడా కింద పెట్టకుండా ఇంటికి తీసుకెళ్లి భార్యకి ఇవ్వాలనే ఆరాటంతో వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చెరువు దగ్గర సంధ్యావందనం నిమిత్తం స్నానం చేయబోయి పండు కింద పెట్టకూడదు కనుక చెట్టు కొమ్మల్లో ఇరికించి స్నానానికి వెళ్ళాడు. ఆ చెట్టు మీదున్న గరుడ పక్షి ఆ ఫలాన్ని కాళ్ళతో పట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ ఫలమే కాశ్మీర దేశపు సూరసేనుడు అతని మిత్రులు దక్కించుకున్నారు. జరగవలసింది ఎలా ఉంటే ఆ శుద్ధమతికి మామిడి పండు దక్కుతుందా? అతడు జీవితాంతం తన దురదృష్టానికి చింతిస్తూనే ఉన్నాడు. ఇది ఆ మామిడి పండు కదా అని చెప్పాడు సిద్ధుడు. ఈ విధంగా మామిడి పండు ప్రసాదం వల్ల సూరసేనుడితో పాటు మంత్రికి, పురోహితుడికి, కోమటికి, కళాదుడికి పుత్రులు కలిగేసరికి వారికి కలిగిన ఆనందం ఇంకెప్పుడూ కలగలేదు. ఆ సంతోషంలో వారు పేదలకు దాన ధర్మాలు, బంధుమిత్రులకు విందులు భారీగా చేశారు. రాజకుమారుడికి వసంతుడని, మంత్రి కుమారుడికి రాముడని, పురోహితుని పుత్రుడికి ప్రవరుడని, వైశ్యపుత్రునికి సాంబుడని, కళాదుని పుత్రునికి దండుడని వారి పేర్లు మొదటి అక్షరాల ప్రకారం కలిపి చదివితే వరప్రసాదులని వచ్చేలా పేర్లు పెట్టారు. అందుకే నేను చెప్పబోయే కథ పేరు వరప్రసాదుల కథ. పిల్లల 5గురు చక్కగా పెరగసాగారు. చిన్న వయసు నుంచి విద్యాభ్యాసం ప్రారంభించి 5గురు తండ్రులను అనుసరిస్తూ ఒకే ప్రాణంలా మెలిగి యుక్త వయసు వచ్చేసరికి 64 కళల్లోనూ ఆరితేరారు. రాజుకి వీరందరి పట్ల ప్రేమాభిమానాలు మిండుగా ఉండేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధ విద్యలు మర్చిపోకుండా మెరుగుపెట్టుకోవడానికి అభ్యసిస్తూనే వివాహం చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల వైఖరి పసిగట్టి దాన్ని కొంతకాలం వాయిదా వేయించదలిచారు. అందుకు వారు ఎన్నుకున్న మార్గం దేశాటనం. అంతేగాక తన పర్యటనలో ఎక్కడైనా చక్కని కన్యలు లభిస్తే స్వయంగా పెళ్లి చేసుకోవాలని వారి ఊహ. అందరూ తగినంత ధనం, వెలకెట్టలేనన్ని రత్నాలతో ఊరి బయట మామిడి తోపులో ఉంచి ఒకనాటి రాత్రి ఒకే సమయానికి బయలుదేరారు. పడమటి దిక్కుగా నరసంచారం లేని అరణ్యంలోంచి గుర్రాల మీద వెళ్ళసాగారు. ఆ అరణ్యం మహాదుర్గమంగా ఉంది. ఎలాగో వారు త్రోవ చేసుకుని పోసాగారు. అందరికంటగా వెనుకగా వస్తున్న దండుడు యంత్ర నిర్మాణం కలసుడు, వైద్యం తెలిసినవాడు కావడంతో మూలికలను, యంత్రాలకు పనికొచ్చే కర్రలను పరుచుకుంటూ రాసాగాడు. సూర్యోదయం వేళకు అంతూ దరి లేని ఆ మహారణ్యంలో ఓ చోట ఆగి కాలకృత్యాలు తీర్చుకొని దక్షిణ దిశగా వెళ్తే కొన్ని నగరాలు తగులుతాయని ఆ దిశగా ప్రయాణించసాగారు. మర్నాటి మధ్యాహ్నం వరకు అలా సాగాకే బంగారు శిఖరం గల ఒక గోపురం కనిపించింది వాళ్లకు. దగ్గరలో ఏదో పట్నం ఉండి ఉంటుందని భావించిన కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ల ఊహ నిజమైందే కానీ నరసంచారం మాత్రం లేదు. ఇంతలో రక్షక భటులు, పౌరులారా భద్రంగా నిద్రించండి, మీ సొత్తు మేము భద్రంగా కాపాడుతున్నాం అని చాటింపు వంటిది వేయడం విని వాళ్ళ దగ్గరగా వెళ్ళి, మీరు పరదేశస్తుల్లా ఉన్నారే, ఇక్కడ అర్ధరాత్రి నిర్భయంగా సంచరిస్తున్నారా, త్వరగా పోయి ఎక్కడైనా నిద్రించండి అన్నారు. మీ మాటలు వింతగా ఉన్నాయి, ఇది అర్ధరాత్రి ఏమిటి, పగలైతే అన్నారు వరప్రసాదులు. ఇది పగలని ఎరక్కపోయి ఎవరన్నా అన్నా శిక్షార్హులు. అది రాజశాసనం. మీరు మొదట తప్పు కనుక మిమ్మల్ని మన్నించాం, రెండో మారు అలా అంటే శిక్షింపబడతారు అని చెప్పి త్వరగా ఎక్కడికైనా వెళ్ళి పడుకోమన్నారు. మేము విదేశీయులమని తెలిసి మీరు ఇలా అనడం ఏం న్యాయం, నిజం పలికితే దండించే రాజులుంటారా అంటూ సత్రం చూపింపమన్నారు. అది తమ విధి కాదని ఆ పురరక్షకులు అనడంతో ఒక ఇంటి అరుగు మీద ఆ సాయంత్రం వరకు విశ్రమించారు. చీకటి పడుతుండగా ఆ పట్టణపు ప్రజలు లేచి వారి పనులు చూసుకోసాగారు. తాము పడుకున్న ఇల్లు గల ఆసామిని అందుకు కారణమేమి అని అడగ్గా వారిని లోనికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి రహస్యంగా ఇలా చెప్పసాగాడు. ఆర్యులారా, ఇది లాటదేశం. ఈ దేశాధిపతి కానీనుడు. ఇతనికి సుబుద్ధి, కుబుద్ధి అని 2 మంత్రులు. వాళ్లలోనూ కుబుద్ధి ఆలోచనల ప్రకారమే ఇక్కడ రాజ్యం నడుస్తుంది. సుమారు
10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఇది. నిద్రాహారాలను బట్టి కదా పగలు రాత్రి అంటున్నారు. నేను వీటిని ఇప్పుడు తారుమారు చేయదలిచాను కనుక రాత్రి పనులు పగటిపూట పనులు రాత్రిపూట చేయడం మొదలెట్టండి. అప్పుడు వాటికి ఆ పేర్లు స్థిరపడతాయి అని ప్రభువుల వారు అనడంతో అందుకు కుబుద్ధి అడ్డు చెప్పకుండా సమర్థించడం జరిగిపోయాయి. అయితే సుబుద్ధి మాత్రం దీనికి అడ్డు చెప్పాడు. రాజా, అప్రియమైన హితవు అనుకోకుండా నేను చెప్పేది వినండి. రాత్రింబవళ్లకు ఆ పేర్లు నిద్రాహారాలను బట్టి కాక చీకటి వెలుగులను బట్టి ఏర్పడ్డాయని ప్రభువుల వారు గుర్తించాలి. భగవంతుని చేత చేయబడిన నియమం ఇది. దీన్ని మార్చవద్దు. అలా మార్చాలనుకోవడం మన మూర్ఖత్వం, ప్రజా విరోధం. సంభవించిందంటే అపఖ్యాతి తథ్యం అన్నాడు సుబుద్ధి. రాజుకు ఆగ్రహం వచ్చింది. నా ఆజ్ఞకు ఆటంకం కలిగిస్తావా అంటూ అప్పటికప్పుడు ఆ మంత్రిని ఉద్యోగంలోంచి తీసేశాడు. దుర్బుద్ధిని పొగుడుతూ ఆ మన్నాటి నుంచే కొత్త శాసనం ప్రకారం జనులు నడుచుకోవాలని ఈ లాట దేశమంతటా చాటింపేయించాడు. అలా అమలు చేయకపోతే శిక్షలుంటాయనేసరికి విధిలేక ప్రజలు రాత్రంతా దీపాలు వెలిగించుకోవడానికి తగినంత చమురు తెచ్చుకోలేక నిద్రకి ఆగలేక 5-6 ఏళ్ళు నానా అవస్థలు పడ్డారు. చివరికి ఎలాగో అలవాటైంది. మా రాజు చరిత్ర ఇలాంటిది. మీరు ఇతర దేశస్థులు గనక ఇంత వివరంగా చెప్పాను. ఇక మీదట పొరపాటుగానైనా దీన్ని రాత్రి అనకండి, అలా అన్నవాళ్లను శిక్షిస్తారు అని వివరించాడా ఇంటి యజమాని. వరప్రసాదులు అక్కడి ప్రజల ఇక్కట్లకు జాలిపడ్డారు. రాజు చేతిలో అధికారం ఉంటే రాత్రిని పగలు, పగలని రాత్రి చెయ్యవచ్చు అన్నమాట. ఇక్కడ వింత ఏమిటంటే రాజు దగ్గర ఉన్న మంత్రులు సుబుద్ధి కుబుద్ధి. మంచి చెప్తే ఎవడు వింటాడు? మొత్తానికి లాట దేశం బాగుంది. వరప్రసాదులు అక్కడ ప్రజల ఇక్కట్లకు జాలిపడి ఈ రాజు తాళతిక్కను ఎలాగైనా వదిలించాలి అని భావించి అక్కడ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని నివసింపసాగారు. బుద్ధిమతులైన వరప్రసాదులు ఒక ఉపాయంతో ఆ రాజుని వంచాలని ఆలోచించారు. ఒకరోజు పెందలకడ భోజనాలు చేసి గౌరవనీయుల్లా వేషాలు ధరించి రాజుగారి ఆస్థానానికి వెళ్ళారు. కొన్ని విషయాలు రాసిన చీటీని ద్వారపాలకుని ద్వారా రాజుకి పంపారు. ఆ చీటీ చూసుకున్న కానీనుడు తక్షణమే వాళ్లను తోడ్కొని తీసుకురమ్మని ఒక గౌరవప్రదమైన ఉద్యోగిని పంపించాడు. తానే స్వయంగా వాళ్ళకి ఎదురేగి స్వాగతం పలికి, మీరెవరు? మీరు చీటీలో చేస్తామని రాసిన వింత పనులు ఏమిటి అని అడిగాడు. అప్పుడు వారిలో రాముడు, అయ్యా, మాది కాశ్మీరం. మేము పట్టుసాలి వారం. విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు గొప్ప ప్రఖ్యాతి ఉంది. మేము మా ప్రభువుల ఆస్థానంలో ఎన్నెన్నో సన్మానాలు పొందిన వాళ్ళం. ఇతర రాజులను ఆశ్రయించవలసిన అవసరం మాకు లేకపోయేదే. కానీ మా ప్రభువుల వారికి ఒక ఆపద సంభవించడం వల్ల మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరా అని అన్వేషిస్తూ తిరుగుతున్నాం. మా ప్రావీణ్యం గుర్తించగల వారికి తప్ప ఇతరులకు మా పనితనం గురించి ఏం తెలుస్తుంది? అలా తిరుగుతూ వస్తున్న మాకు మీ ఖ్యాతి తెలిసింది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే మీ వంటి వారి గురించి దేశాల్లో ప్రశంసించుకోవడం మా చెవులు పడింది. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని దర్శించాలని బయలుదేరాం. మీలాగా కొత్తదనాన్ని ప్రోత్సహించేవారే మాకొచ్చిన విద్యను పరీక్షించగలరు అన్నాడు. మంత్రి, మనం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల మనకెంత ఖ్యాతి వచ్చిందో చూసావా? ఎంతో దూరదేశాన ఉన్న కాశ్మీరంలో సైతం మన ఘనతను చెప్పుకుంటున్నారట అని పొంగిపోయాడు. మంత్రి కూడా ఆ రాజుకెంతో నచ్చేలా వంతపాడి మరీ ప్రశంసించాడు. పరస్పరం పొగుడుకోవడాలు అయ్యాక రాజు వరప్రసాదులతో మీ విద్యాపాఠవం గురించి చెప్పండి అన్నాడు. మేము నేటి నుంచి 6 నెలల కాలంలో ఒక పంచెల చాపు, ఒక చీర, ఒక తలపాగా నేస్తాం. అందుకు 50,000 బంగారు కాసులు ఖర్చవుతాయి. ముందుగా సగం సొమ్ము ఇవ్వాలి. మేము ఎవరి కోసం నేస్తామో వారే ఊరేగింపుతో వచ్చి మా బస దగ్గర మిగతా సొమ్ము ఇస్తే బహుమతి కూడా ఇవ్వవచ్చు. ఆ వస్త్రాలు ధరించిన దంపతులు ఆ రాత్రి కామకేళిలో తేలినట్లయితే వారికి అధిక తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. ఇక గొప్ప విశేషం ఒకటి ఉంది. మేము నేసే బట్టలు కానీ కనీసం వాటి దారాలైనా కానీ వ్యభిచార దోషం వల్ల జన్మించిన వాళ్ళకి మాత్రం కనిపించవు.
అవి దేవతా వస్త్రాలు. ఆ బట్టలు ధరించేటప్పుడు కానీ ఆ ఆనందం తెలీదు. అది వర్ణనాతీతం. మీరు మమ్మల్ని ప్రోత్సహించినా మంచిదే, లేకున్నా ఇంకో ఆస్థానాన్ని సందర్శిస్తే మా ప్రతిభకు గుర్తింపు దొరకపోదు అన్నారు. కానీనుడికి ఉబలాటం ఎక్కువైంది. దేవతా వస్త్రాలంటే మాటలా? అవి నేయగల సామర్థ్యం అందరికీ ఎక్కడుంటుంది అనుకుని అసలే కొత్త కొత్త మార్గాలు అన్వేషించే బుద్ధి కలిగిన మేము మా సంస్థానానికి వచ్చిన మీ వంటి వాళ్లకు ఊరికే పోనిస్తామా? రాత్రిని పగలుగా, పగలునే రాత్రిగా మార్చగలిగిన, కొత్తదనాన్ని ప్రవేశపెట్టగలిగిన మాకు కొత్త పనులకు ఎంత సొమ్ము వ్యయం అయితేనేం అదొక లెక్కలోనికి రాబోదు. ఖర్చుకు వెరచి విద్వత్తును ప్రోత్సహించడాన్ని మేమెన్నడూ ఆపము. అద్భుత వస్త్రాలు నేయండి, ఖజానా నుంచి తక్షణం మీకు ముందుగా మీరడిగిన సొమ్ము ఇవ్వబడుతుంది అని ఆ ద్రవ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు కానీనుడు. జయ, అర్థమైపోయిందే కదా. వరప్రసాదులు వేమాదండలు, రాట్నాలు, మగ్గాలు మొదలైనవన్నీ ఇంట్లో పడేయించి లోపలికి ఎవరినీ రానివ్వకుండా కాపలా వాళ్ళని పెట్టి విందు వినోదాలతో పొద్దుపుచ్చసాగారు. 2 మాసాలయ్యాక ఆ వస్త్రాల పని ఎంతవరకైందో చూసిరమ్మని గ్రామాధికారులను పంపాడు. పని చెయ్యి తీరికలేనంతగా ఉంది. మాట్లాడడానికైనా వీలవుతుందో లేదో. అయినా ప్రభుత్వాధికారులు గనక పని చేసుకుంటూనే మేము మాట్లాడతాం, కొద్దిసేపు ఆగి వారిని ప్రవేశపెట్టండి అని తాము ఎలా చెప్పారో అలాగే చెప్పమని కావలి వారికి సూచించారు. వాళ్ళు అదే చెప్పారు. నూలు వడికేవార్లా, నూలు చుట్టేవార్లా, మగ్గం మీదకి ఎక్కించేవార్లా, నేతనేసేవార్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అభినయం చేస్తుండగా గ్రామాధికారులు లోన ప్రవేశించారు. నూలు ఎంత సన్నంగా ఉందో చూసారా? ఈ మెత్తదనం పట్టుకే వస్తుంది. మృదువును పరీక్షించండి. దీన్ని ఎప్పుడైనా చూసారా? 2 మాసాలకు నూలు తయారు కావడమే కష్టం అన్నాడు ప్రౌరుడు. నూలు కనిపించడం లేదంటే తమ తల్లిని వ్యభిచారిణి కాబోలు అని అంతా అనుకునే ప్రమాదం ఉందని ఎవరికి వారే ఓహో అద్భుతం అనసాగారు. కరణానికి కనిపించి ఉంటుందని కాపుకు కనిపించి ఉంటుందని కరణం తలచి తమ గుట్టు బయటపడకుండా మాట్లాడసాగారు. కానీనుడు గ్రామాధికారుల ద్వారా విచిత్ర వస్త్రాల గురించి విన్నది మొదలు అతని ఆతృత పెరిగిపోసాగింది. దండనాథుల్ని, మంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని రాజు పంపగా అందరూ అదే మాట. తమకేమీ కనిపించలేదంటే తన తల్లిని వ్యభిచారిణిగా ఎక్కడ ముద్ర వేస్తారో అనే భయం వారిని అసలు నిజం దాచేయడానికి పురుకొల్పింది. దాంతో అందరూ నేతనేసేవారినే గొప్పగా పొగిడారు. ఆ ప్రఖ్యాత వస్త్రాలు ఆ నోట పుర ప్రముఖులందరికీ తెలిసి ఎవరికి వారే చూడాలని ఉబలాటపడి తీరా చూశాక అదేమీ కనిపించకపోయేసరికి తమ తల్లిని జారినిగా అంగీకరింపవలసి వస్తుందేమో అని ఎవరికి వారే భయపడసాగారు. ఆ కారణం చేత ఇతరులకు కనిపించినవి మనకు కనిపించలేదేమో అని ఆందోళన చెంది అది ఎక్కడా బయటకు తెలియనివ్వకుండా ఉండేందుకు ఆ వస్త్రాలను ప్రతి ఒక్కరూ పొగడసాగారు. 6 నెలలు పూర్తయ్యాయి. సాంబడు దేవతా వస్త్రాలు పూర్తయ్యాయంటూ రాజుగారికి కబురు చేయించాడు. రాజు ఎంతో ఆనందించి మా ప్రధాని తదితరులందరూ మీరు నేస్తున్న వస్త్రాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. మీ దేశపు రాజు వీటిని ధరించిన రోజున ఏం చేసేవాడో చెప్తే మేము అలాగే చేస్తాం అని సమాధానం పంపించాడు. ఉత్సవాల్లో భద్రగజం మీద భార్యతో సహా ఎట్లా ఊరేగుతారో అలాగే ఊరేగుతూ వచ్చి బ్రాహ్మణులకు గొప్పగా దానాలు చేసి మా బసకు వచ్చి దివ్య వస్త్రాలు తీసుకోవాలి. అవి ధరించడానికి మా బస ఉపయోగించుకోవచ్చు. ధరించాక మా వస్త్రాలకు చెల్లించవలసిన మిగతా ధనం పూర్తి చేసి ఇవ్వదలుచుకుంటే కానుకలు ఇచ్చి ఊరేగింపుగానే రాజమహాల్కి తిరిగి వెళ్ళాలి. ఇవి దేవతా వస్త్రాలు కనుక ఆ రోజు అంతఃపుర స్త్రీలకు పురుష దర్శనం తప్పు కాదు. మహారాజుగా మీరు అందరికంటే కొత్త దారులు అన్వేషించిన వారు కావడం వల్ల ఇంకా వైభవంగా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అని చెప్పి కబురు పంపించారు. రాజు నగరమంతా చాటింపు వేయించాడు. తాను ఊరేగేటప్పుడు అందరూ ఉండాలి అన్నాడు. మంత్రి, సామంత, పురోహిత, సన్నిహితులంతా వెంటరాగా భద్రగజం మీద భార్యతో సహా వరప్రసాదుల బసకొచ్చాడు. వరప్రసాదులు వారిని ఆహ్వానించి ఉచితాసనాల మీద కూర్చోబెట్టారు. మిగతా సగం సొమ్ము
మణిమాణిక్యాది కానుకలు బంగారు పళ్ళెంతో తెప్పించి నేతగాళ్ళుగా పరిచయమైన వరప్రసాదులకు అందజేశాడు కానీనుడు. వసంతుడు, ప్రవరుడు, దండుడు ఒక్కొక్క పళ్ళెం తెచ్చి ప్రభు ముందు ఉంచారు. రాముడు సైగ చేయగానే దేవతా వస్త్రాలేవి అని అడిగాడు రాజు. రాజుకా పళ్ళెంలో ఏమీ కనిపించలేదు. దాంతో అయ్యో, నా వంటి రాజును కన్న స్త్రీ జారణియా, అందువల్లనే కాబోలు ఇలాంటి వింత వస్త్రాలు చూసే భాగ్యం నాకు లేకపోయింది. 7 అంతఃపురాల్లో ఉంచిన స్త్రీలు చెడు పనులు చేయకమానరు. ఎందరికో కనిపించిన వస్త్రాలు నాకు కనిపించలేదంటే ఎంత అవమానం. వారందరినీ తల్లులకు ఉన్న నీతి నియమాలు నా తల్లికి లేకపోయాయా అని విచారిస్తుంటే వరప్రసాదులు అతన్ని రెట్టించి జరీ పూలెంత చక్కగా ఉన్నాయో, వీటి మృదుత్వం పుష్పాలకు సాధ్యమా? ఇవి మీకు కనిపించాయి అంటేనే తెలుస్తోంది మీ తల్లి ఎంత దొడ్డ ఇల్లాలు అనసాగారు. వస్త్రాలు కనపడడం లేదంటే తాను జారినికి జన్మించిన వాడి వలె 10 మంది ఎదుట పలచనవుతాడని భయం కొద్దీ అపూర్వం, అద్భుతం అని మెచ్చుకోవడమే గాక రాణిని కూడా ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా అన్నాడు. ఆమె కూడా వస్త్రాలు పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ, అయ్యో, నా తల్లి జారణియా ఏమి, లేకపోతే వీళ్ళందరికీ కనిపిస్తున్న వస్త్రాలు నాకు కనిపించకపోవడం ఏమిటి? నేను నిజం చెప్పి నా తల్లిని ఎందుకు చులకన చేసుకోవడం అనుకొని రాత్రింబవళ్ల వలె మార్చగలిగిన మీలాంటి వాళ్ళు కట్టుకోగల దివ్యపు పట్టుబట్టలివి అని ఊరుకుంది. అప్పుడు రాముడు రాజుకు ఆ వస్త్రాలు కట్టడానికి కుచ్చిళ్ళు పెడుతున్నట్లుగా నటించి రాజు ధరించిన వస్త్రాలను విప్పించాడు. దేవతా వస్త్రాలను ధరింపచేశాడు. రాజు అందరికీ దిగంబరిగానే కనిపిస్తున్నా ఆ మాట అంటే తాను తన తల్లిని జారినిగా అంగీకరించవలసి వస్తుందని ప్రతివాడు ఊరుకుండిపోయాడు. రాజు కూడా తనకు తాను దిగంబరిగా కనిపిస్తున్నా ఆ దేవతా వస్త్రాలు మహిమగలవి కనుక తనకొక్కనికే అలా కనిపిస్తుందని, ఇతరులకు వస్త్రాలున్నట్లుగా కనిపిస్తున్నాయని భావించి మిన్నకుండిపోయాడు. అంతకుముందే రాణికి చీర కట్టించడానికి నియమితురాలైన స్త్రీ రాణిగారిని చాటుకు తీసుకుపోయి అంతవరకు కట్టుకున్న చీర విప్పి దేవతా వస్త్రాన్ని కడుతున్నట్లుగా 4-5 సార్లు కింద మీద చుట్టి సవరించి ఆమెను సభలోకి తెచ్చింది. మునుపటిలాగే ఎవరికి వారు తమ తల్లి వ్యభిచారిణి అనిపించుకోవడం ఇష్టం లేక ఆ రాణిగారి నగ్నత్వం గురించి ఒక్కరైనా ఒక్క ముక్క అనలేదు. చివరికి ప్రభువు కానీనుడు కూడా కేవలం మాతృదోషం వల్లనే రాణి నగ్నత్వం తనకు కనిపిస్తుందని, దేవతా వస్త్రాలు ఆమె ధరించగా ఇతరులు చూడగలిగారని, ఆ పాటి పుణ్యం తనకు లేకపోయిందని విచారించసాగాడు. వారు భద్రగజాన్నెక్కి ఊరేగింపుగా రాజభవనం వైపు సాగిపోయారు. దేవతా వస్త్రాల వింత చూద్దామని మేడలెక్కిన పురకాంతలు దిశమలలతో నిసుగ్గుగా రాజు రాణి కనిపించేసరికి వాళ్ళంతా రాచమిథునాన్ని ఆ తీరుగా చూడలేక కళ్ళు మూసుకున్నారు. చాటింపు వేయించినందువల్ల ఎట్లాగో కొంతసేపు ఊరేగి తన సౌదానికి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు రాజు. ఆహా, బరువు బాధ లేకుండా ఈ వస్త్రాలు ఎంత తేలిగ్గా ఉన్నాయి, నాలాగే రాణికి కూడా తేలిగ్గా ఉన్నాయేమో అవి చూసే అదృష్టానికి ఆమె నోచుకున్నది అనుకుంటూ రాణి వైపు తిరిగి, నువ్వు కట్టుకున్న చీర నాకు ఏమాత్రం కనిపించడం లేదు. కనీసం ఏ రంగు, అంచు ఏమిటి, ఎలాంటి లతలు అవైనా చెప్పి నాకు సంతోషం కలిగించు. 10 మందిలోనూ నా తల్లి పరువు తీయలేక కనిపిస్తోంది అన్నాడు రాజు. అయ్యో రామా, ఇంతవరకు ఇదే పరిస్థితి నాది కూడా. నా తల్లిని ఎక్కడ బయట వేయవలసి వస్తుందోనని నేను ముందుగా బయటపడలేకపోయాను. మీరు నాకు ఒంటి మీద ఒక్క నూలు పోగైనా లేకుండా చక్కగా కనిపిస్తున్నారు. మీ దగ్గర దాపరికమా అని అంటూనే తన నగ్నంగా ఉన్నానన్న సంగతి గుర్తొచ్చి చటుక్కున అక్కడి నుంచి తప్పుకొని తన అంతఃపురంలోకి పరుగు తీసింది. కానీ నుడికి విపరీతమైన ఆగ్రహం, లజ్జ కలిగాయి. ఆ పట్టుసాలీలు పరమ నమ్మక ద్రోహంలా ఉన్నారు అనుకుంటూ వెంటనే తన మాటలకు తాళం కొట్టే కుబుద్ధిని కబురంపి మరీ రప్పించి, కుబుద్ధి, నిజం చెప్పు, వస్త్రాలని తయారు చేసే దశలో 2 సార్లు చూసావు కదా, నీకేమైనా కనిపించిందా? నిజం చెప్పు, భయపడకు. మాకు మాత్రం ఏం కనపడలేదు అని 2 సార్లు వెంటనే అడిగాడు. మంత్రి నిజం ఒప్పేసుకున్నాడు. మోసం వాళ్ళదే అని తేలేసరికి
సిగ్గుతో 10 మంది మధ్య ఊరేగిన తాను చితికిపోతూ గబగబా వస్త్రాలు ధరించి తానంటే పురుషుడు కానీ తన భార్య కూడా నగ్నంగా ఊరేగేలా సాహసించిన ఆ సాలీల్ని క్షమించరాదు అని వాళ్ళని పట్టితెమ్మని భటులను పంపగా వారు వెళ్ళి సూచొచ్చి, అయ్యా, ఆ విడిదింట్లో ఈ పత్రం తప్ప ఇంకేమీ లేదు. అదెప్పుడో మీ ఊరేగింపు సాగుతుండగానే ఖాళీ అయిపోయిందట. ఆ ఇంటి యజమాని చెప్పాడు అని తాము స్వాధీనం చేసుకున్న పత్రాన్ని రాజుపరం చేశాడు. మంత్రి కుబుద్ధి అదేదో క్షమాపత్రం అయి ఉంటుందని అనుకుని బిగ్గరగా చదవసాగాడు. అపూర్వ దుర్మార్గ చర్యాభిలాషులైన కానానీ ప్రభువులకు కపటపు పట్టుసాలీలు వ్రాసిన ఆజ్ఞ ఏమనగా, నీవు లోక విరుద్ధమైనట్టి మార్పులు చేసి ప్రజలను అనేక విధాలుగా బాధిస్తున్నావు కనుక నిన్ను కపటంతోనే లొంగదీసి నీ బుద్ధి మాన్పడానికి ఇంద్రుని చేత పంపబడిన దూతలుగా మేము మీకు ఇలాంటి అవమానం కలిగించి అదృశ్యులమయ్యాము. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు. విపరీతపు చర్యలేమి చేపట్టి ప్రజల్ని ఎక్కట్లకు గురిచేయకు. సుబుద్ధికి తిరిగి మంత్రిత్వం ఇచ్చి చక్కగా రాజ్యపాలన చెయ్యి. లేదా మా ఆనతి నీవు తిరస్కరించినట్లు భావించి నిన్ను పలు చిక్కుల్లో పెట్టి చివరకు పదవీ భ్రష్టత్వం సైతం కలగజేయగలం. ఇది ముమ్మాటికి మా ఆజ్ఞ. అది విని కానీనుడు చాలా బాధపడ్డాడు. మన మార్పు వల్ల ఇంద్రునితో వైరం సంభవించేలా ఉంది. దేవతలలో నెయ్యం ఉండాలి కానీ కయ్యం పనికిరాదు. జరిగిందేదో జరిగింది. ఇక ప్రజలంతా రాత్రిని రాత్రిలాగా పగలును పగలులాగా పాటించవలసిందని ప్రకటనలు చేయించండి. మంత్రి సుబుద్ధిని ఎక్కడున్నా సగౌరవంగా తీసుకురండి అని ఆజ్ఞ చేశాడు. సుబుద్ధి సలహాతో ప్రజారంజకంగా పరిపాలించాడు అంటూ కథ పూర్తి చేశాడు మణిసిద్ధుడు. భలే ఉంది కదా. గోపాల, ఇప్పుడు చల్లబడింది. నడవాల్సిన సమయం ఆసన్నమైంది. కావడి ఎత్తుకో. తర్వాత కథ పెద్దది. రాత్రి మజిలీలో పూర్తి చేస్తాలే అంటూ ఓంకారాన్ని జపించుకుంటూ మణిసిద్ధుడు నడక సాగిస్తుంటే త్వరగా సాయంత్రానికి ఇంకో మజిలీ చేరుకున్నాడు. అక్కడి సత్రంలో సాయం సంధ్యాది అనుష్ఠానాలు తీరాక శ్రద్ధగా వినవేడుకకు సిద్ధపడుతున్న శిష్యునికి సిద్ధుడు తర్వాత కథ చెప్పసాగాడు. అయితే రేపు కాశీ మజిలీ కథల్లో 2వ మజిలీ అనమాట. అవును, 2వ మజిలీలో ఇంకెన్ని వింతలుంటాయో. ఆ అదృష్టం అంతా గోపాలునిదే. సరే, 2వ మజిలీ రేపు చెప్పుకుందాం.